బ్రహ్మదేవుడు తన లోకానికి వచ్చిపడి తనను శరణు వేడుతున్న యజ్ఞ మృగాన్ని చూసి జాలిపడి దానిని ఓదారుస్తూ ఇలా అన్నాడు. జింక రూపాన్ని ధరించిన ఓ యజ్ఞమా, నీ మీద నాకు ఎంత దయ ఉన్నా నువ్వు నీ దుష్కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు. నీ రుద్రద్వేషం క్షమించరానిది. అయినా నువ్వు నన్ను శరణు వేడుతున్నావు కనుక నువ్వు ఇలా బాణం గుచ్చుకున్న మృగ రూపంలోనే, అంటే జింక రూపంలోనే ఆకాశంలో నక్షత్ర మండలంగా శాశ్వతంగా ఉండిపో. చంద్రుడికి ప్రియమైన రోహిణీ నక్షత్రానికి, రుద్రదేవుడికి ప్రియమైన ఆర్ధా నక్షత్రానికి మధ్యలో మృగశిరా నక్షత్రంగా నువ్వు నిలిచిపో. నీ రక్తం ఆకాశంలో చెల్లా చెదురైంది కనుక ఆ రక్తంలో నుంచి ఇంద్రధనస్సు అనే రంగురంగుల తేజోవలయం ఒకటి ఆవిర్భవించుగాక. ధనస్సును పోలిన ఆ రంగురంగుల ఇంద్రధనస్సు మానవులకు వర్షాన్ని సూచించే శుభశకునమై విరాజిల్లుగాక.